అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మరి విశేషంగా ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు గురుగారు? 2020 సంవత్సరం ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకు ఎలా ఉంది అంటే, రీజన్గా ఒక చంద్రగ్రహణం జరిగింది. పాక్షిక చంద్రగ్రహణమే, కానీ జరిగింది మాత్రం చంద్రగ్రహణమే. పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ ఎట్లా జరిగినా కానీ అది చంద్రగ్రహణమే. ఈ రాశికి అధిపతి ఎవరు? చంద్రుడే. అంటే రాశ్యాధిపతికి అవస్థ వచ్చింది, ఒక కష్టం వచ్చింది అని అర్థం. ఈ చంద్రుడు ఏ గ్రహానికి శత్రువు కాదు. చంద్రుడిని శత్రువుగా భావించే వాళ్ళ గ్రహాలు ఉంటాయేమో కానీ చంద్రుడు ఏ గ్రహాన్ని శత్రువుగా భావించడు. ఇప్పుడు తల్లి ఎవరికి శత్రువు? బిడ్డలకు శత్రువు ఎప్పుడు కానీ. తల్లిని బిడ్డలు సతాయిస్తారు కానీ బిడ్డలను ఎప్పుడు తల్లి సతాయించదు. చంద్రుడు అంతే. మరి ఈ చంద్రుడికి గ్రహణ రూపంలో, సూర్యుడికి గ్రహణ రూపంలో వస్తుంది. సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. వీరిద్దరికి తల్లిదండ్రులకి కష్టాలు వస్తూ ఉంటాయని అర్థం ప్రకృతిలో. సూర్యగ్రహణం వచ్చినప్పుడు తండ్రికి, చంద్రగ్రహణం తల్లికి మనకు చెప్పుకోవచ్చు. మన తల్లికే ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. అందున అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయంలో కేతువు, సర్పదోషంలో ప్రస్తుతం గోచారం నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ చంద్రగ్రహణము అంటే కర్కాటక రాశి అని తీసుకుంటే ప్రాణ ఉత్పత్తికారక రాశి కర్కాటక రాశి. ప్రాణ ఉత్పత్తి అంటే తల్లి కడుపున కదా ఎవరన్నా శిశువు జన్మించే. కర్కాటక రాశి అంటే చంద్రుడిదే కదా. సంతానకారకుడు గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. ఉచ్చస్థితి అంటే ఉన్నతంగా ఉంటాడు. సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి స్థానము తల్లి యొక్క గర్భము. అందుకే గురువు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు. అటువంటి రాశికి ఇప్పుడు గ్రహణము, కాలసర్పదోషం, 9లో శనేశ్వరుడు, రవి అంటే పితృదోషం ఉంది. పితృమాతృ దోషాలు 2 ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకు. అష్టమంలో రాహు వల్ల అన్ని జరిగినట్లే ఉంటాయి, ఏమీ జరగకుండా డ్రాగన్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ అంటారు చైనాని. డ్రాగన్ అంటే మీద ఒక సర్పం. ఒక డ్రాగన్ వీళ్ళకి 8లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని గ్రహణాలు జరిగాయి కుంభరాశిలోనే. అంటే రాహు గ్రస్త గ్రహణాలు జరిగాయి. అవన్నీ కూడా కర్కాటక రాశి, సింహరాశికే సంకటంగా మారింది. కాబట్టి వీళ్ళు చాలా పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు తల్లి గర్భం ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుందా, సున్నితంగా ఉంటుందా? చాలా సున్నితంగా ఉంటుంది. కానీ అక్కడనే ప్రపంచ స్థాయి వీరులు పుడతారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కాబట్టి ఈ కర్కాటక రాశి అంత ప్రాధాన్యత ఉంది, అంత సున్నితత్వం ఉంది. ఎంతో సున్నితమైన ఈ రాశికి గ్రహాలు ప్రస్తుతం కాపాడాల్సిన గ్రహం గురువు కూడా వ్యయంలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు. ద్వితీయంలో కేతు ఉన్నాడు, అష్టమంలో రాహు ఉన్నాడు. కాలసర్పదోషం ప్లస్ గ్రహణ ప్రభావం. ఇవన్నీ చెప్తున్నానంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను పరిహారాలు కూడా చెప్తాను. కర్కాటక రాశి యొక్క విలువ తెలియాలి ప్రపంచానికని మనం ఇప్పుడు చెప్తున్నాం. ఆ రాశి ఎంత గొప్పది అంటే ప్రాణ ఉత్పత్తి కారకం. అంటే ప్రపంచంలో పుడుతున్నటువంటి అది ఎవరైనా సరే, చీమ కానీ దోమ కానీ 84 లక్షల జీవరాశులకు ప్రాణ ఉత్పత్తి కారక రాశి. మాతృశక్తి. అందుకే తల్లి తండ్రి అంటే తండ్రి తల్లి అంటారు. ఎవరైనా సరే ఒక లేఖతోడైనా సరే అది ప్రయత్నిస్తుంది. ఉమ్మా ఉమ్మా అమ్మ అంటుంది. నేను ఒక ఓంకారం గురించి ఒక వీడియో చేశాను. ఓం అనేది ఎలా ఏర్పడింది అనేటువంటి ఆ అక్షరం ఎలా ఏర్పడింది, దాని యొక్క మెటీరియల్స్ ఏంటి, ఏ వస్తువులతో తయారైంది. ఇప్పుడు ఒక చట్నీ కావాలంటే కొద్దిగా చెనిగ్గింజలు, వేరుశనగ గింజలు, కొద్దిగా రాతి ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ కలుపుకొని నూరేసి కొద్దిగా నీళ్ళు పోస్తే చట్నీ వస్తుంది. అలా ఓంకారం ఎలా తయారైంది? ఓం అంటే ఆ ఊ ఉం, ఆ ఊ ఉం, ఈ 3 అక్షరాలతోనే ఓం ఏర్పడింది. ఆ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ. చివరిలో ఆ ఉంది కదా, అమ్మ. ఊ అమ్మ, నాన్న. నాన్నలో కూడా చివరిలో ఆ ఉంది కదా, అమ్మలో చివరిలో ఆ ఉంది కదా. తల్లి తండ్రి. ఆ అంటే తల్లి తండ్రి.
ఊ ఊ అంటే ఏమి? గురువు, చివరిలో ఊ ఉంది కదా. దైవం, చివరిలో ఉంది కదా. ఆ ఊ ఉం. అమ్మ నాన్నలో ఆ, గురువులో చివరి ఊ, ఉం, దైవంలో చివరి ఉం. ఈ మూడు కలిపితే ఓంకారం పుట్టింది. తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, గురువు, దైవంకి నమస్కారం అనేదానికన్నా ఓం అంటే వాళ్ళిద్దరు నలుగురికి నమస్కారం పెట్టే. తల్లికి, తండ్రికి, గురువుకి, దైవానికి. తల్లి, తండ్రి, గురువు, దైవం కలిస్తేనే ఓంకారం. అంతే. వీళ్ళ నలుగురిలో సీరియల్ నెంబర్ ఉన్నెవరు? తల్లి, అమ్మ, నాన్న, గురువు, దైవం, ఆవు, ఆ ఓం. ఇంతే. ఇదే చెప్పింది. ఓంకారం అంటే ముందు తల్లితోనే ప్రారంభమవుతుంది. ఆ యొక్క తల్లి యొక్క గొప్ప రాశి ఈ కర్కాటకం. అందుకే దేవతల గురువు ఇక్కడ ఉచ్చస్థితి పొందాడు. ఆయుష్కారకుడైన శనేశ్వరుడు, మనిషి పుడితే ఎంతకాలం బతుకుతారు అని తెలియజేసేటువంటి ఆయుష్నిచ్చేటువంటి శనేశ్వరుడు కూడా ఇక్కడే పుష్యమి నక్షత్రం అయిందే. శనేశ్వరుడు ఇక్కడే వచ్చి ప్లేస్మెంట్ తీసుకున్నాను. ఇష్టం. ఆయన కూడా తల్లి అంటే చాలా ఇష్టం శనేశ్వరుడికి. మాతృసేవ అంటే శనేశ్వరుడు చాలా ఇష్టం. గురువు సంతానకారకుడు. సంతానం మనకు కలగాలంటే గురువే. మరి సంతానం ఎక్కడ పుడుతుంది? తల్లి కడుపులోనే. కాబట్టి అక్కడే వచ్చి ఈయన కూడా నమస్కారం చేశాడు. కాబట్టి కర్కాటక రాశి ఎంత గొప్ప రాశి అంటే, ఆ తల్లే లేకపోతే మనకి ఈ జన్మ లేదు, ఈ మాటలు లేవు, ఏం లేవు. కాబట్టి ధర్మరాజు కూడా చెప్పాడు, సముద్రం కన్నా లోతైనది ఏది అని యక్ష ప్రశ్న అడిగితే తల్లి గర్భము అని చెప్పాడు. సముద్రం కన్నా లోతైంది. ఆకాశం కన్నా విశాలమైంది ఏది అని అడిగితే తండ్రి హృదయం అని చెప్పాడు. తండ్రి హృదయం ఆకాశం కన్నా విశాలమైంది, సముద్రం కన్నా లోతైంది తల్లి గర్భము. కాబట్టి అటువంటి కర్కాటక రాశికి ప్రస్తుతానికి అష్టమంలో గ్రహము, ద్వితీయంలో ఒక చెడ్డ గ్రహము అంటే వ్యతిరేక గ్రహము, భాగ్యంలో రవి. రవి గ్రహం అంటే ద్వితీయాధిపతి. మరి ఎక్కడున్నాడు? జలరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఒక అగ్గి కణాన్ని ఎత్తుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? చల్లారిపోతుంది. సూర్యగ్రహం మీన రాశిలో ఉంటే ఏముంది? పవర్ ఉండదు. ఎప్పుడు కానీ అగ్గికి కాంబినేషన్ గాలి మాత్రమే, ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ అగ్గిని తీసుకుని నీళ్ళలో వేస్తే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ద్వితీయాధిపతి, ధనస్థానాధిపతి, కుటుంబాధిపతి చల్లారిపోయాడు. మరి గురుగారు ఈ మాసంలో ఈ రాశికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం, వ్యవసాయం ఎలా ఉంటుంది? ధనపరంగా మీరు అన్న వ్యవసాయ పరంగా ఇంకే విధంగా తీసుకున్నా చిక్కులు ఉన్నాయని చెప్పాను. గ్రహణ ప్రభావం ఉందని చెప్పాను. ఈ రాశికి చంద్రగ్రహణం జరిగితే కర్కాటక రాశికి మొట్టమొదటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఆ గ్రహణ శాంతులు ఎవరైనా చేసుకోకుండా ఉంటే 1 కేజీ బియ్యము, పాలు లేదా నెయ్యి ఒక వెండి కప్పులో పోసి ఒక చిన్న సర్ప పడగలు 2, 5 తలది ఒకటి, 1 తలది ఒకటి పెట్టి మునిగేట్టుగా నెయ్యి పోసి ఆ వెండి పళ్ళెం కప్పులో ఉన్నటువంటి సర్పాలను నెయ్యితో కలిపి బియ్యము, పాలు అన్ని కూడా దానం ఇవ్వచ్చు. ఇప్పుడు వెండి కూడా ఎక్కడో పోతుంది. 2020 మ్యాచ్ అన్నట్లు ఎక్కడో పోసింది. ఇవ్వలేరు కదా అందరూ వెండి. కాబట్టి బియ్యాన్ని ఇవ్వచ్చు. 1 కేజీ బియ్యము ఇచ్చి దానం చేయొచ్చు. మరి బియ్యము ఇస్తే ఇప్పుడు చాలామంది తీసుకోవడం లేదు. ఆ బియ్యం తీసుకోవడం లేదు. ఎందుకంటే అది ఏం బియ్యం ఇస్తారు? అది 30 రూపాయలు, 40 రూపాయలు కేజీ అనుకున్న పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఆ బియ్యం ఏదన్నా స్థితిగతులు లేని వాళ్ళకు ఇస్తే వాళ్ళు వండుకొని తింటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ బియ్యం వండుకొని చక్కగా కడుపు నిండా తింటారు. తీసుకునేదానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది ఉత్తమమైన వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు మేము బియ్యం తీసుకోమంటే దాని బదులు డబ్బులు ఇచ్చేయండి అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు దానికన్నా మనము ఎవరికన్నా ఇవ్వచ్చు. లేదా ఆ బియ్యాన్ని కూడా ఉడికించి చక్కగా గోవులకు పెట్టచ్చు. ఇట్లా లేదా అది బాగా వండి మంచి టమాటా రైస్ లాంటివి చేసి కోతులకు పెట్టచ్చు. ఏదో ఒక జీవి తినాలి. ఇది గ్రహణ పరిహారం. ఏదైనా అన్నదానం చేయమని అర్థం. ఇక్కడ బియ్యం ఇవ్వడం అంటే నీటి దానం, అన్నదానం చేయొచ్చు. ఇది చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకు ఏదో ఇబ్బందులు ఉన్నాయని మనం మన గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. అయినా కానీ ఏమీ ఇబ్బంది లేదు. దైవశక్తి అంతా ఈ రాశిలోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి తాత్కాలికం ఇదంతా అనుకొని చక్కగా ఈ పరిహారాలు చేసుకుని గరుడ ఆరాధన చేసుకుని ముందుకెళ్ళడం మంచిది. ఈ రాశికి వ్యతిరేకమైన గ్రహము శనేశ్వరుడు, సప్తమాధిపతి, అష్టమాధిపతి పోయి మళ్ళీ అక్కడే సముద్రంలో ఉన్నాడు, అంటే మీన రాశిలో ఉన్నాడు. ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉన్నాడు. ఈ రాశికి వ్యయాధిపతి, తృతీయాధిపతి అక్కడే నీచబడ్డాడు. అంటే పితృదోషం అధికంగా ఉంది, మాతృ పితృదోషం అధికంగా ఉంది.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సూర్య నమస్కారాలు ఎక్కువ చేయాలి వీళ్ళు. అమావాస్య రోజు వీళ్ళ పితృదేవతలు, పూర్వీకులు, ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చారు. ఇది కుటుంబాశ్రమ ధర్మం అంటారు. ఫోర్ ఫాదర్స్ లేకపోతే తర్వాత జనరేషన్స్ లేవు. అంటే మనం 4 ఫాదర్స్ వరకు చూసుకోవాలి గురుగారు. ఫోర్ ఫాదర్స్కి వీళ్ళు ఎక్కువగా ప్రార్థించాలి. మంచి పుణ్యక్షేత్రాలు, సముద్రంలో ఉన్నారు కదా, సముద్రం తీర్థమే కదా, కాబట్టి నదీ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు ఇవ్వాలి. ఇప్పుడు సముద్ర స్నానం చెప్తారు కదా, అంటే కర్మలను వదిలేస్తుందని. కాబట్టి పితృకర్మలని ఇప్పుడు చేయాలి. మంచి మంచి పుణ్యక్షేత్రాలు గోకర్ణము, అదేవిధంగా అదే మహాబలిపురం చెప్తూ ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురము, కేరళలో తిరువల్లం అని ఒక క్షేత్రం ఉంది, తిరువల్లం. పరశురాముడు అక్కడ పితృతర్పణలు వెళ్ళాడు. పరశురాముడు సాక్షాత్ మహావిష్ణువే కదా, ఆయన కాశీకి ఎందుకు వెళ్ళలేదు? కాశీకి ఎందుకు వెళ్ళదు? కాశీలో వేస్తే 3 తరాలు రిలాక్స్ అవుతారు మన ఫోర్ ఫాదర్స్. తిరువల్లంలో వేస్తే 21 తరాలు రిలాక్స్ అవుతారు, 21 జనరేషన్స్. తిరువల్లం త్రివేంద్రంలో సిటీలోనే ఒక ఏరియా అది పరశురామ క్షేత్రం. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఇవ్వడం వల్ల ఈ రాశి రిలాక్స్ అవుతుంది. సున్నితమైన రాశి, స్థిరత్వం తక్కువ, వీళ్ళకు డౌట్లు ఎక్కువ వస్తూనే ఉంటాయి. చంద్రుడు కరుగుతూ పెరుగుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళ స్థిరత్వం తక్కువ. కాబట్టి ఇప్పుడు మోక్షస్థానంలో కూడా గురువు ఉన్నాడు. మోక్షస్థానం అంటే 12వ స్థానము, 12వ స్థానం అంటే కూడా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు తెలియజేస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు ఓంకారాన్ని కూడా చెప్పించవచ్చు. ఇంకా యాక్టివ్ మొత్తం జాతం బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఓంకారాన్ని జ్యోతిష్యానికి సంబంధం లేకుండా ప్రపంచంలో అందరూ జపించవచ్చు. అది దానంత ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఓంకారం జపిస్తే మన బ్రెయిన్ ఆర్డర్లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా బ్రెయిన్ ఆర్డర్లోకి వచ్చిందంటే తెలియని ఆనందం, ఎందుకో తెలియకుండా టన్నులకు ఆనందంగా ఉంటుంది. నాకెందుకు తెలియకుండా ఆనందంగా ఉందంటాం కదా, సుషుమ్న నాడు ఓపెన్ అయిపోతుంది మనకు తెలియకనే. అటువంటి ఇప్పుడు బ్రహ్మముహూర్త కాలం అంటారు కదా, తెల్లవారుజాము కూడా వస్తుంది. 3:36 నుంచి 4:24 నిమిషాల మధ్యలో వస్తుంది. ఈ 48 మినిట్స్ బ్రహ్మముహూర్త కాలం. 3 గంటల నుంచి తెల్లవారు 6 వరకు బ్రహ్మముహూర్త కాలం అంటారు, అది కాదు. ముహూర్తం అంటే 48 మినిట్స్. ఏ 48 మినిట్స్ అంటే 3:36 to 4:24. ఈ సమయంలో చాలా దైవశక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఓంకారము ఎక్కడ చెప్తా ఉంటే అక్కడ బ్రహ్మముహూర్త కాల పవరే ఉంటుంది. 24/7 ఎక్కడ ఓంకారము చెప్తా ఉంటారో అక్కడ బ్రహ్మముహూర్త కాలంలో ఉండే శక్తి ఉంటుంది. బ్రహ్మముహూర్త కాలం ఇప్పుడు ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం కానీ 48 మినిట్స్ ఓంకారం చెప్పామంటే బ్రహ్మముహూర్త కాల శక్తి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. మరి పరబ్రహ్మలు ఎవరు? తల్లి, తండ్రి, గురువు, దైవమే కదా పల్లె బ్రహ్మలు, అంతే. కాబట్టి వీళ్ళు ఓంకారం చెప్పుకోవడం చాలా మంచిది. సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. పితృదేవతారాధన చేసుకోవడం మంచిది. గరుక్మంతుని ఆరాధించాలి, కాల సర్పదోషం ఉంది కాబట్టి. ఇది ప్రతి రాశి వాళ్ళకు ఇప్పుడు ఈ మాసం నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేయడము, పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి, లేదా ఇంట్లో కూడా పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టి పూజించి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెట్టి ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. కాబట్టి వీళ్ళకు సున్నితమైనటువంటి రాశి కాబట్టి దేహ కష్టము, మానసిక కష్టము లేదా దేహ అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి చంద్రుడు అంటే మన శరీరం అని అర్థం. ఇప్పుడు రాశిని బట్టి మన పేరు పెడతారు. లగ్నం అంటే ప్రాణము. ఇప్పుడు ప్రాణం మనకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? ప్రాణం కనిపించదు. శరీరం మీద కనిపిస్తుంది. అంటే చంద్రుడు కనిపిస్తున్నాడు మన దేహము, ఈ బాడీ అంటే చంద్రుడే. రాశి లగ్నం అంటే ఈ బాడీ లోపల మనం నడిపించేటువంటిది ప్రాణం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు దేహ కష్టము, నష్టము లాంటివి అంటే అనారోగ్యం చేయడము, హాస్పిటల్కి వెళ్ళడము, ఈ వైద్య ఖర్చులు చేయడము, పరిహారాలు చేస్తే అది ఇంకొక విధంగా డైవర్ట్ అవుతుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా, ఇంకొక రకంగా దెబ్బతినకుండా ఇంకేదైనా డ్రాగన్ కావడము, లేట్ కావడం లాంటివి జరుగుతాయి. ఇవి చేసుకోవాలి. పరిహారాలు చేయడం వల్ల మన కర్మను డైవర్ట్ చేయడమే, గ్రహాలను ఏమార్చడమే పరిహారం అంటే. ఇంకెందుకు డైరెక్ట్ స్ట్రైట్గా చెప్తాం. పరిహారం అంటే మనం అనుభవించాల్సిన అనుభవించుకుంటూ పోము, దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసుకునేస్తాం. ఇప్పుడు ఒక రూట్లో ట్రాఫిక్ ఉందంటే ఇంకో రూట్ తీసుకుంటాం కదా, ఆ రూట్ తీసుకోవడం పరిహారం. ట్రాఫిక్లో ఇరుక్కునేది గ్రహ వ్యతిరేకత. దాని రావడం బయటపడి మనం సేఫ్గా బయట రావడం పరిహారం. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే కలిసి వస్తుందంటారు? పరిహారాలు ఎంతసేపు చెప్పాను కదా, గరుడారాధన, పితృ పరిహారాలు, పితృదేవతలను ఆరాధించడము, ఆ గ్రహణానికి చెప్పినటువంటి ఈ బియ్యం దానం చేయడము, ఇప్పుడు భారీ ప్రయత్నాలు, భారీ పెట్టుబడులు పెట్టడము, భారీగా ఏదంటే అది నిర్ణయాలు తీసుకోవడము, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదు. చంద్రుడు అంటే మనసు. ఈ చంద్రుడు కరుగుతాడు, పెరుగుతాడు కాబట్టి వీళ్ళకి నిలకడ ఉండదు. కాబట్టి
కొంతకాలము ఏమీ కనిపించలేదు, ఏమీ వినిపించలేదు అనుకుని వెళ్ళడం మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.